అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పాలకూర పప్పు అండి. ఇదివరకు వీడియోలో వేరుగా చేశాను. ఇది డిఫరెంట్గా ఉంటుందండి. 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఇది ఫ్రెష్ ఆకేనండి. అది ఫ్రిడ్జ్లోంచి తీశాను రాత్రి పెట్టి. తర్వాత పప్పుని ఉడికించుకోవాలండి. కందిపప్పుని ఇలా ముద్దగా ఉడికించి పెట్టుకున్నాను. ఈ పప్పు ఈ సమ్మర్లో పులుసు కూరలు పప్పు కూరలు అయితేనే కొంచెం బాగుంటాయండి. ఫ్రై కూరలు అసలు తినలేం కదా. అలాగే పాలకూరని మంచిగా ఏరి కడిగి పెట్టుకున్నానండి. కట్ చేశాను. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి, హెల్త్కి. దీనిలో పోషకాలు చాలా ఉంటాయి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మనం ఫ్రై చేసినా కూడా కొంచెం ఇంకా పొలుగ్గా ఉంటే బాగుంటుందండి పప్పులోకి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి దీని పులుసు తీసుకున్నాను, చింతపండు పులుసు దీనిలోకి. అలాగే పోపు దినుసులండి. పొట్టు మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, అలాగే జీలకర్ర తాలింపుకి సరిపోతాయండి. ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టాను. తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడయిన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకోవాలి దీనిలో. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత దీనికి కొంచెం ఇంగువ. పప్పులో ఇంగువ ఫ్లేవరే బాగుంటుందండి, అరుగుదల కూడా ఉంటుంది కదా. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయితే మంచి కలర్ ఉంటుందండి పసుపు. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని వేసుకోవాలండి. కొంచెం పెద్దగా కట్ చేసినా కూడా ఈ ఆయిల్లోనే మగ్గిపోతుందండి. ఈ 2 కట్టల పాలకూర అండి. కొంచెం మనం ఆకుకూర పప్పు చేసేటప్పుడు ఆకుకూర ఎక్కువ ఉండాలండి, పప్పు కొంచెం తగ్గించి చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. దీని ఆకుకూరలో వాటర్ ఎక్కువ వస్తుంది కదా, అవి మగ్గే వరకు కూడా ఇలా ఆయిల్లో తేలుతుంది కదండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టేను. ఒకసారి ఇలా మొత్తాన్ని కూడా కలుపుకుని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో ఆకుకూర మగ్గిపోయింది కదా. ఇప్పుడు కందిపప్పు వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి తీసిన చింతపండు రసం దీనిలో వేసి మొత్తం కూడా పప్పుని కలుపుకోవాలండి. ఈ పాలకూర మిశ్రమం అలాగే పప్పు, ఈ తాలింపులో ఉడికిన పప్పు రుచి వేరుగా ఉంటుందండి. మనం పప్పు వండేసి తర్వాత తాలింపు వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే గల్లుప్పు అయినా కూడా కరిగిపోతుందండి. దీనికి తగినంత సాల్ట్ వేసాను. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలండి. కారం వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి. మనకు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇదైతే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ అయితే కూడా దగ్గర పడిపోతుంది. అలాగే సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు వీలైనంత వరకు మా పల్లెటూరి పద్ధతిలో వంటలేనండి ఇవి. పాలకూర పప్పు అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.